అందరికీ గుడ్ మార్నింగ్. ఇవాళ వైకుంఠ ఏకాదశి అని మార్నింగే లేచాను. టైం చూస్తే 4:49 రెడీ అయ్యే వరకు. రెడీ అయ్యాను. ఇంత చలిలో ఎలా రెడీ అయ్యానో, కానీ రెడీ అయ్యి మాత్రం అయ్యాను. ఇది మన దాంట్లో అదే కదా. ఇంకా బయట చూస్తే చలి అయితే మామూలుగా లేదు. బయట కాలు పెట్టగానే చలికి అబ్బా అని షివరింగ్ బాడీ మొత్తము. తిను మా పాప ఇంకా ఆటోలో సెల్ఫీలకి పోజులు, వీడియోలు. ఇంకా టెంపుల్ ఎంట్రన్స్ ఇదనమాట. మార్నింగ్ మేము వెళ్ళే వరకే 5 అయింది. ఆ 5 కూడా అబ్బా ఈ జనాలు. మా పాపనేమో వ్లాగ్ చేయి అంటుంది. అసలు మేము అనుకున్నాము అసలు 1/2 అవర్లో దర్శనం అయిపోద్దేమో అనేసి. లిటరల్లీ 1.5 hours 2 hours లైన్లోనే ఉన్నాం మేమైతే. అసలు లైన్ ముంగటికి కూడా కదలట్లేదు. అక్కడ పాటలు, భజన ఎంత బాగా అనిపించిందో అసలు. వింటుంటే దేవుని పాటలు మనసు తృప్తి, నిమ్మలం. ఇంకా అక్కడ ఒక స్నాప్ వేసుకున్నాను అనమాట. గుడి బయట ఇలా ఉంది, చాలా బాగా డెకరేషన్ చేసినారు. అసలు 2 కళ్ళు సరిపోలేదు. అస్సలు సరిపోవట్లే ఆ 2 కళ్ళ నిండా అసలు. ఇంకా అప్పుడే ఇంకా భరతనాట్యం, క్లాసికల్ డ్యాన్స్ అని వచ్చినారు. వాళ్ళు ఎంత క్యూట్గా ఉన్నారంటే అంత క్యూట్గా ఉన్నారు. వాళ్ళ కాలికి ఆ గజ్జలు, డ్యాన్స్ ఎంత బాగా అనిపించిందంటే అంత బాగా అనిపించింది. వీళ్ళు డ్యాన్స్ వేస్తుంటే వాళ్ళ టీచర్ ఫేస్ చూడాలి, ఇలా వెళ్ళిపోతుంది, ఇలా వెళ్ళిపోతుంది. చాలా బాగా అనిపించింది. అసలు అంత క్రౌడ్లో ఇంకా కొంచెమన్నా ఎలా అవుతుంది ఏంటి అని భయం ఉంటుంది. వీళ్ళలో అస్సలు భయమే లేదు. కానీ చాలా బాగా చేశారు. టెంపుల్ ఎంట్రన్స్లో ఎలా ఉంది డెకరేషన్, చాలా అంటే చాలా బాగా చేశారు. అసలు వాళ్ళు ఓపికకు మెచ్చుకోవాలి. ఆ లైటింగ్ కానీ అసలు బా. ఇంకా లోపల కాలు పెడితే మాత్రం ఫ్యూజులు ఎగిరిపోయినాయి. ఏమన్నా డెకరేషనా, ఏమన్నా లైటింగా, అసలు కాలు పెట్టడానికి జాగలేదు. అయినా నాతో అయినంత నేను వీడియో తీశాను. అసలు చెప్తున్నాను కదా, 2 కళ్ళు సరిపోలేదు. లోపలికి వెళ్ళంగానే బ్లైండ్ మొత్తం నేనైతే. చాలా అసలు ఎంత బాగా అనిపించిందో. ఇంకా మా మమ్మీ షాల్ వేసుకొని, మా పాప ఇంకా అలా అలా ముందు వెళ్తూనే ఉన్నాము. దర్శనం చేసుకోండి, దేవుంది దర్శనం చేసుకోండి. ఇంకా దర్శనం చేసుకున్నాక అలా అలా ముందు వెళ్తే మొత్తం ఫ్రూట్స్తో డెకరేషన్. అసలు ఫోన్స్ వీడియో తీయనియట్లేరు, ఏం తీయనియట్లేరు. నడవండి అని అంటున్నారు. అసలు తృప్తిగా మొక్కుదామన్నా మొక్కనివ్వట్లేరు అక్కడ. కానీ చాలా బాగుంది డెకరేషన్ అయితే. సూపర్. అక్కడ ఒక్కొక్క శిల్పాన్ని ఎంత బాగా చెక్కినారంటే అంత బాగా ఉన్నది శిల్పాలు. అసలు అది కళ్ళు సరిపోవట్లేదు చూడడానికి. దేవుళ్ళనైతే ఎట్లా చెక్కినారో. దేవునికి దర్శనం చేసుకోండి, మొక్కేసేయండి మీరు కూడా. మీరు రాకపోయినా మీ గురించి నేను కూడా మొక్కుతానులే, అందరు బాగుండాలి అనేసి. ఎలా ఉంది ఫైనల్గా అయితే లోపల. ఆయన చెప్పలేదు కదా, సారీ. ఈ టెంపుల్ వచ్చేసి జియాగూడలో ఉంది. శ్రీ రంగనాథ స్వామి దేవాలయం. ఈ మా పాప లైన్లో నిలబడి పాపము అక్కడ ఆటో దొరికింది, ఆటోలో కూర్చునిపోయినారు. చాలా బాగుంది కానీ కొంచెము తొందరగా అవుతలేదు, జల్దీనా. ఎందుకంటే 4:30కు వచ్చినాము.
4:30కి వచ్చినాం. ఇప్పుడు దర్శనం అయింది, ఇప్పుడు బయటకు వచ్చినాం. కానీ చాలా బాగుంది. అయ్యగారి దర్శనం చాలా మంచిగా అయింది మాకు. ఎట్లుంది శిలాంటి లోపల? కానీ ఏంటంటే ఇక పేషెంట్లకు షుగర్ బీపీ ఉన్న పేషెంట్లు నిల్చోలేరు, ఎందుకంటే చాలా సేపు నిలబడవలసి వస్తుంది. ఎలా ఉంది రియా, నీకు నచ్చిందా లోపల? కాళ్ళు వస్తున్నాయని ఆటోలో కూర్చున్నారు. ఎవరు ఆటోనో తెలియదు కానీ కూర్చున్నారు వీళ్ళు. అన్నోన్ పర్సన్స్ ఆటో. మీకు ఈ వీడియో నచ్చి ఉంటే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.